సినిమా స్క్రీన్ మీద కనిపించే కటౌట్‌కి, సచివాలయంలో ఫైళ్ల మీద సంతకాలు పెట్టే కలం పవర్‌కి మధ్య ఎంత తేడా ఉంటుందో చూపించిన ప్రయాణం ఇది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సాగిన పరిపాలనను కేవలం పత్రికా ప్రకటనలో ప్ర వచ్చిన కోణంలో కాకుండా క్షేత్రస్థాయిలో జరిగిన నిఖార్సైన వాస్తవాలు, తెర వెనుక నడిచిన వివాదాలు, ఐఏఎస్ అధికారులతో జరిగిన ఘర్షణలు మరియు రాజకీయ విమర్శల లోతుల్లోకి వెళ్లి విశ్లేషించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినిమా స్టార్గా, చంద్రబాబు నాయుడు నీడలో పనిచేసే సాధారణ మంత్రిగా మిగిలిపోతారా? లేక తనకంటూ ఒక ప్రత్యేక పరిపాలన ముద్ర వేసుకుంటారా అనే ప్రశ్నలకు సమాధానం వెతకడం ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. అధికారంలోకి రాగానే ఆయనకు దక్కిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ మరియు పర్యావరణ శాఖలు పైకి సాధారణంగా కనిపించినప్పటికీ ఆ శాఖల ద్వారానే ఆయన నేరుగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల మూలాల్లోకి వెళ్ళగలిగారు. అయితే ఈ ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగలేదు. మొదటి రోజు సచివాలయంలో అడుగుపెట్టినప్పుడు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన పంటలతో అనుసంధానం చేసే ఫైలు మీద మొదటి సంతకం పెట్టినప్పుడే ఆయన పరిపాలన శైలి ఎలా ఉండబోతోందో ఒక స్పష్టత వచ్చింది. కానీ వ్యవస్థలో దశాబ్దాలుగా పాతుకుపోయిన అవినీతిని, అలసత్వాన్ని మార్చడం అంత తేలికైన విషయం కాదు. ఆయన తీసుకొచ్చిన అతి పెద్ద మార్పు పల్లె పండుగ కార్యక్రమం. దీని కింద ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తైతే, సుమారు 12,400 కోట్ల నిధులతో వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, అడవి తల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇవ్వడం మరో ఎత్తు. కేంద్ర ప్రభుత్వం నుంచి 7,707 కోట్ల మేర విబి గ్రామ్జీ అంటే మన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ ఈ నిధులను రాబట్టడంలో పవన్ కళ్యాణ్ చూపిన చొరవను ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ప్రశంసించారు. గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి మ్యాజిక్ డ్రైన్స్ అంటే 3 పొరల గ్రావెల్ టెక్నాలజీ లాంటి వినూత్న ఆలోచనలను ప్రవేశపెట్టడం, గోదావరి పుష్కరాల సందర్భంగా 268 గ్రామాలను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలుగా మార్చాలని ఆదేశించడం ఆయనలోని ప్లానింగ్ ను చూపిస్తాయి. కానీ ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో నిధుల కొరత, పనుల మంజూరులో జాప్యం పై స్థానిక సర్పంచులు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం కాగితాల మీద గ్రామ సభల రికార్డుల కోసమే ఈ హడావిడి జరుగుతోందని, అసలు నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి రావడం లేదు అని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనికి తోడు స్వచ్ఛరథాల ద్వారా వ్యర్థాల నిర్వహణ, స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ పన్నుల వసూళ్లలో పారదర్శకత తెచ్చినప్పటికీ కింద స్థాయి సిబ్బందిని దాన్ని అందిపుచ్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అణచివేయడానికి ఆపరేషన్ అరణ్య పేరుతో 150 కోట్ల బడ్జెట్తో డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్ ఉపయోగించి ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. అటవీ విస్తీర్ణాన్ని 33% నుంచి 50% పెంచాలనే లక్ష్యంతో వుడ్ బ్యాంక్ ఆలోచనని ముందుకు తెచ్చారు. అడవి ఏనుగుల దాడి నుంచి గ్రామాలను రక్షించడానికి హనుమాన్ ప్రాజెక్టు ద్వారా కుంకి ఏనుగులను రంగంలోకి దించారు. ఇవన్నీ వినడానికి బాగున్నప్పటికీ పర్యావరణ అనుమతుల విషయంలో అమరావతి రాజధాని నిర్మాణం, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టులకు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అడ్డుపడుతోంది అనే గుసగుసలు కూటమి ప్రభుత్వంలోనే వినిపించాయి. పర్యావరణాన్ని కాపాడడం ముఖ్యమా, లేక చంద్రబాబు ఆశయాల ప్రకారం వేగంగా అభివృద్ధి చేయడం ముఖ్యమా అనే అంతర్గత ఘర్షణ కేబినెట్ సమావేశాల్లో వ్యక్తమైందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా మాట్లాడుతున్నారు. మేము పర్యావరణాన్ని పణంగా పెట్టి అభివృద్ధి చేయలేం అని పవన్ స్పష్టం చేయడం, దానికి కొందరు మంత్రులు అసహనం వ్యక్తం చేయడం కూటమిలోని లూప్ హోల్స్ ని బయటపెట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా హోంశాఖ పనితీరుపై మరియు శాంతి భద్రతలపై పవన్ కళ్యాణ్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించాయి. రాష్ట్రంలో అత్యాచారాలు, మహిళలపై దాడులు పెరుగుతున్న సమయంలో స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉంటూనే నేనే హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరుగా ఉండేవి, పోలీసులు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి, యూపీ తరహా యోగి ఆదిత్యనాథ్ పరిపాలన రావాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ ప్రతిష్టను పణంగా పెట్టాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా హోంమంత్రి అనితపై
పరోక్షంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణపై అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు భావించారు. దీనిపై అటు వైఎస్ఆర్సీపీ నాయకులు డిప్యూటీ సీఎంకే హోంశాఖపై నమ్మకం లేదు, కూటమిలో ఐక్యత లేదు అని విమర్శలు గుప్పిస్తే, ఇటు టీడీపీ శ్రేణులు కూడా లోపల పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లేలా సొంత డిప్యూటీ సీఎంఏ మాట్లాడడం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది. అధికార యంత్రాంగంతో, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ డీలింగ్స్ కూడా చాలా హాట్ టాపిక్ గా మారాయి. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వివాదాస్పద నిర్ణయాల్లో భాగస్వామ్యులైన అధికారులను, సరిగ్గా పనిచేయని అధికారులను పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. అధికారులు మారాలి, పాత పద్ధతులు సాగవు అని ఆయన కరాఖండిగా చెప్పడం కొందరు సీనియర్ బ్యూరోక్రాట్లకు మింగుడు పడలేదు. అయినప్పటికీ పంచాయతీ రాజ్ శాఖలో 10,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఉద్యోగ వర్గాల్లో కొంత మైలేజ్ తెచ్చుకున్నప్పటికీ ఐఏఎస్ అధికారులపై ఆయన చేసే వ్యాఖ్యలు పరిపాలనను సజావుగా సాగనివ్వడం లేదనే వాదన ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సాధించిన విజయాలు, రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డులు మార్కు దూకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సాధించిన విజయాలు, ఆయన రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డులు రావడం, గ్రామాల్లో రోడ్లు, నీటి వసతులు పెరగడం ఒకవైపు ఉంటే, ఆయన మార్కు దూకుడు, రాజీపడని నైజం కూటమి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు కొత్త వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణమవుతూనే ఉన్నాయి. కేవలం ఒక విశ్లేషణ కాకుండా క్షేత్రస్థాయిలో నడిచిన ఈ అధికార రాజకీయ పోరాటమే పవన్ కళ్యాణ్ ని ఒకటో ఏడాది, రెండో ఏడాది డిప్యూటీ సీఎం ప్రస్థానంలో అసలైన నికార్సైన సత్యం. ఈ అధికార కుమ్ములాటలు, కేబినెట్ గెలికజ్జాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ తన శాఖల ద్వారా నడిపించిన అసలైన ఆర్థిక యుద్ధం మరియు సోషల్ మీడియా కంట్రోల్ పాలిటిక్స్ కథే వేరు. పరిపాలనలోకి రాగానే ఆయన ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు రాష్ట్రంలో ఖాళీ అయిన ఖజానా. మునుపటి ప్రభుత్వం పంచాయతీల నిధులను దారి మళ్లించింది అంటూ వచ్చిన ఆరోపణలు, కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా సర్పంచుల ఖాతాల్లోకి వేయాలంటూ పవన్ పట్టుబట్టడం, ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి తేవడం కూటమిలోనే ఒక పెద్ద చర్చకు దారితీసింది. గ్రామాలకు నిధులు ఇవ్వకుండా మేము అక్కడ పల్లె పండుగలు ఎలా చేసుకుంటాం అని ఆయన నేరుగా సీఎం చంద్రబాబు ముందే ప్రశ్నించడం, ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం నిధులు విడుదల చేయించడం ఆయన సాధించిన పరిపాలన విధానం. కానీ ఇక్కడే ఒక చేదు నిజం దాగి ఉంది. ఆయన ప్రారంభించిన 7,910 కోట్ల అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా 2027 నాటికి 1.21 కోట్ల మందికి తాగునీరు అందించాలి అనేది లక్ష్యం. అయితే ఈ టెండర్ల కేటాయింపులు, కాంట్రాక్టుల విషయంలో స్థానిక టీడీపీ శ్రేణులకు, జనసేన క్యాడర్కి మధ్య క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఆధిపత్య పోరాటం నడిచింది. ప్రాజెక్టులు మా మంత్రి తెచ్చారు, కాంట్రాక్టులు మాకే రావాలి అని జనసేన నేతలు, నియోజకవర్గం మాది, మా ఇష్టం అని టీడీపీ ఎమ్మెల్యేలు గొడవలకు దిగడం కూటమి సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసింది. ఈ అంతర్గత అసంతృప్తి ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ ఇటీవల సోషల్ మీడియా నియంత్రణపై తీసుకొచ్చిన నిర్ణయాలు రాష్ట్రంలో ఒక సరికొత్త సెన్సేషన్ ని, తీవ్రమైన వివాదాన్ని రేపాయి. ఒకప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడిన పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక సోషల్ మీడియాను అదుపు చేయడానికి కఠినమైన టాస్క్ ఫోర్స్ ని, ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం పెద్ద దుమారమే లేపింది. ఆయన తన మైనర్ కుమార్తెలను లక్ష్యంగా చేసుకుని కొందరు పెట్టిన అసభ్యకర పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు తిట్టడం కాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దానికి పరిమితులు ఉన్నాయి అని గట్టిగా లైన్ గీశారు. భారత న్యాయ సంహిత సెక్షన్లు 351, 52, 53, 56 కింద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు. దీని ఫలితంగా ప్రశ్న రావణ్ లాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు, కొందరు యూట్యూబర్ల అరెస్టులు జరిగాయి. ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెడితే ఫ్యాసిజం అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే పద్ధతిని అమలు చేస్తూ తనను ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని, సెలెక్టివ్ డెమోక్రసీ ప్రదర్శిస్తున్నారని విమర్శకులు యథార్థమైన వాస్తవాలను ఎత్తిచూపారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ తన పక్క రాష్ట్రమైన తెలంగాణపై కూడా తన పరిధిని విస్తరించాలని చూస్తుండడం మరో వివాదానికి కేంద్ర బిందువైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన నిర్వహించిన నవనిర్మాణ సంకల్ప సభ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి వాళ్లు పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఏపీకి డిప్యూటీ సీఎంవి, నీ పరిపాలన అక్కడే చూసుకో, తెలంగాణ సిద్ధాంతాలను, అమరవీరుల త్యాగాలను అవమానించిన నువ్వు ఇక్కడ మీటింగులు పెట్టడం ఏంటి, గతంలో తెలంగాణ వాసులపై నువ్వు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ను ఒక పొలిటికల్ ఆపర్చునిటిస్ట్ అనిగా అభివర్ణిస్తూ ఆయన కేవలం
బీజేపీ అజెండాను ఇక్కడ మోయడానికి వస్తున్నారు అనే కాంగ్రెస్ శ్రేణులు ధ్వజమెత్తాయి. అయితే ఈ విమర్శలన్నింటినీ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో తిప్పికొడుతూ దేశంలో ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, అభివృద్ధి కోసం రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఈ పొలిటికల్ వార్స్ ఎలా ఉన్నా పర్యావరణ శాఖలో ఆయన తీసుకుంటున్న కొన్ని అంతర్రాష్ట్ర నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. తూర్పు కనుమల్లో పులుల జనాభాను వాటి జన్యుపరమైన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ స్వయంగా చర్చలు జరిపి అక్కడి నుంచి 2 ఆడ పులులను ఆంధ్రప్రదేశ్ కు తరలించేలా ఒప్పందం కుదుర్చుకోవడం ఆయన పర్యావరణ విజన్ కి నిదర్శనం. అయితే ఈ ప్రాజెక్టుల వెనుకున్న నిబద్ధతను ఎవరూ తక్కువ చేయలేకపోయినా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన చుట్టూ ముసురుతున్న కాంట్రవర్సీలు, ఆయన చేసే ప్రతి వ్యాఖ్య కూటమి ప్రభుత్వ పునాదాలను కదిలిస్తూనే ఉన్నాయి. ఆయన కేవలం ఒక పరిపాలకుడిగా మారారా, లేక ఒక రాజకీయ యోగిలా తన సిద్ధాంతాల కోసం సొంత ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టే ఒక అన్‌ప్రెడిక్టబుల్ లీడర్ గా మిగిలారా అనే సందేహాలు రోజు రోజుకు బలపడుతూనే ఉన్నాయి. ఈ పరిపాలనా పరమైన ఘర్షణలు, కాంట్రాక్టుల వివాదాలు ఒక ఎత్తైతే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఏపీ రాజకీయాల్లో తీసుకువచ్చిన అతిపెద్ద మార్పు మరియు అత్యంత తీవ్రమైన కాంట్రవర్సీ అయిన ఆ కాంట్రవర్సీగా ఆయన ఎత్తుకున్న సనాతన ధర్మ రక్షణ అజెండా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసింది అనే ల్యాబ్ రిపోర్టులు బయటకు రాగానే కూటమిలోని ఏ ఇతర నాయకుడి కంటే కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆయన కేవలం డిప్యూటీ సీఎంగా కాకుండా ఒక అన్అపాలజెటిక్ సనాతన హిందూగా అవతారం ఎత్తారు. తిరుమల కొండపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, అలిపిరి నడక మార్గంలో మోకాళ్లపై నడుస్తూ మెట్లు ఎక్కడం వంటి చర్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇదే సమయంలో ఆయన తిరుపతి వేదికగా ప్రకటించిన వారాహి డిక్లరేషన్ రాష్ట్రంలో మరియు దేశంలో ఒక పెద్ద మేధోపరమైన, రాజకీయపరమైన యుద్ధానికి దారితీసింది. ఆలయాల రక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ఎజెండాపై ప్రతిపక్షాలు, లౌకిక వాదులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఉన్న కులాల అతీత, మతాల అతీత సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండాను ఏపీలో అమలు చేయడానికి, తన ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడానికి ఈ లడ్డూ వివాదాన్ని వాడుకుంటున్నారు అనే నికార్సైన విమర్శలు వచ్చాయి. ఈ సనాతన ధర్మ వివాదం కేవలం ఏపీకి పరిమితం కాలేదు. పక్క రాష్ట్రమైన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తిరుపతి సభ నుంచి నేరుగా కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూస్తే మీరే తుడుచుపెట్టుకుపోతారు అంటూ పవన్ చేసిన హెచ్చరికలు జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ గా మారాయి. దీనిపై తమిళనాడులో డీఎంకే శ్రేణులు, అటు ఏపీలోని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కరువు, నిధుల కొరత, శాంతి భద్రతల సమస్యలు ఉంటే వాటిని వదిలేసి పొరుగు రాష్ట్రాల నాయకులతో సనాతన ధర్మం పేరుతో రాజకీయ గొడవలు పెట్టుకోవడం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తగునా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ప్రశ్నించారు. ఈ రకమైన మతపరమైన రాజకీయం కూటమి భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీలో కూడా లోపల కొంత ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు సెక్యులర్ పాలిటిక్స్, డెవలప్మెంట్ అజెండాను నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి భిన్నంగా రైట్ వింగ్ సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది అని టీడీపీ థింక్ ట్యాంక్ ఆందోళన చెందింది. మరోవైపు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు నిజంగా క్షేత్రస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను వాటి ఆదాయం ఆధారంగా కాకుండా జనాభా ప్రాతిపదికన కేటాయించేలా పంచాయతీ క్లస్టర్ వ్యవస్థలో ఆయన తెచ్చిన మార్పులు ఒక పెద్ద రిఫార్మ్. దీనివల్ల వెనుకబడిన గ్రామాలకు ఎక్కువ నిధులు అందే అవకాశం కలిగింది. అలాగే పిఠాపురంలో తన పూర్తి ఎమ్మెల్యే జీతాన్ని అనాథ పిల్లల చదువుల కోసం మన ఊరు మన మాట మంతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి కేటాయించిన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అటవీ శాఖలో సుమారు 10,000 మంది సిబ్బందికి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను ఒకేసారిగా క్లియర్ చేసి ఉద్యోగుల గుండెల్లో స్థానం సంపాదించారు. అయినప్పటికీ ఈ విజయాలన్నీ కూడా ఆయన చుట్టూ ఉన్న పొలిటికల్ నెరేటివ్ ముందు చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే పరిపాలన కంటే కూడా పవన్ కళ్యాణ్ చేసే పొలిటికల్ స్టేట్మెంట్స్, కూటమిలో ఆయన చూపిస్తున్న నయా పవర్ పాలిటిక్స్, భవిష్యత్తులో నారా లోకేష్ కి మరియు ఆయనకి మధ్య రాబోయే రాజకీయ వారసత్వ యుద్ధం గురించిన చర్చలే సచివాలయ కారిడార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తర్వాత కూటమికి నాయకుడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక బలమైన స్వతంత్ర హిందూ ఓటు బ్యాంకును మరియు గ్రామీణ క్యాడర్ను సిద్ధం చేసుకుంటారున్నారు అనేది ఇక్కడ దాచలేని పచ్చి నిజం. ఈ సనాతన ధర్మం సిద్ధాంతాల యుద్ధం ఒకవైపు నడుస్తుండగానే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న అసలైన పొలిటికల్ నెరేటివ్ మరియు భవిష్యత్తు రాజకీయాల అసలు రంగు ఇప్పుడు పూర్తిగా బయటపడింది. ఏంటంటే డిప్యూటీ సీఎంగా ఆయన సాధించిన అధికారిక విజయాల కంటే చంద్రబాబు నాయుడు తర్వాత కూటమికి వారసుడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు సచివాలయ కారిడార్లలో వినిపించేంత అంతర్గత యుద్ధమే ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ అయింది. నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య సాగుతున్న ఈ సైలెంట్ వారసత్వ పోరాటంలో
పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక బలమైన స్వతంత్ర రైట్ వింగ్, హిందూ ఓటు బ్యాంకును మరియు విస్తృతమైన గ్రామీణ క్యాడర్ను క్షేత్రస్థాయిలో సిద్ధం చేసుకుంటున్నారు. లోకేష్ కేవలం ఐటీ, పరిశ్రమలు మరియు పట్టణ ప్రాంతాల డెవలప్మెంట్ ఇమేజ్తో ముందుకు వెళ్తుంటే, పవన్ మాత్రం రూరల్ వాటర్ గ్రిడ్లు, పంచాయతీ నిధులు, పల్లె పండుగలు మరియు అటవీ సంరక్షణ ద్వారా నేరుగా గ్రామీణ ఓటర్ల మూలాల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఇది రాబోయే రోజుల్లో కూటమిలో ఏ రకమైన రాజకీయ భూకంపానికి దారితీస్తుందో అని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు. అయితే ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద విమర్శ మరియు పచ్చి నిజం ఏమిటంటే, ఆయన ఒక పరిపాలకుడిగా ఎంత సక్సెస్ అవుతున్నారో తన వ్యక్తిగత చరిష్మా మరియు దూకుడు వల్ల కూటమి ప్రభుత్వ స్థిరత్వానికి అంతకంటే పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. హోంశాఖపై ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి ప్రారంభించి కేబినెట్ విధానాలపై ఆయన తీసుకునే కొన్ని అన్ప్రెడిక్టబుల్ నిర్ణయాల వరకు ప్రతిదీ చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవానికి ఒక పెద్ద పరీక్షగా నిలుస్తుంది. ఒక పక్క ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుంటూ రాష్ట్రాలకి నిధులు రాబడుతున్నట్లు కనిపిస్తున్నా, మరోపక్క రాష్ట్ర సొంత యంత్రాంగంపై ఆయనకు నమ్మకం లేదు అనే సంకేతాలు పదే పదే బయటకు రావడం కూటమి ఐక్యతను దెబ్బతీస్తుంది. ఆయన తనదైన శైలిలో పరిపాలనను ఒక ప్రయోగశాలగా మార్చారని, ఫలితాలు వస్తే క్రెడిట్ జనసేనకి పోతుందని, ఎక్కడైనా తేడా కొడితే ఆ నింద మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత తరం పరిపాలన మీదకే నెట్టేసి వ్యూహం ఇందులో దాగి ఉంది అని బలమైన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ అంతర్గత వర్గాల్లో వినపడుతూనే ఉన్నాయి. చివరిగా చూస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్రస్థానం అనేది కేవలం ఒక మంత్రి పదవిని అనుభవించడం కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని లిఖించే ప్రయత్నం. ఆయన తెచ్చిన పంచాయతీ సంస్కరణలు, వారాహి డిక్లరేషన్ ద్వారా తెచ్చిన సైద్ధాంతిక మార్పులు, సోషల్ మీడియా అదుపు కోసం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు అన్నీ కలిసి ఆయన్ని ఒక విలక్షణమైన పాలకుడిగా నిలబెట్టాయి. కానీ ఈ ప్రయాణంలో దాగి ఉన్న చేదు నిజాలు, అధికారులతో ఘర్షణలు, మిత్రపక్షంతో నడుస్తున్న మైండ్ గేమ్స్ మరియు ప్రజాస్వామ్య విలువల విషయంలో వస్తున్న సెలెక్టివ్ విమర్శలు ఆయనను ఎప్పటికప్పుడు వివాదాల సుడిగుండంలో నెడుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్ల కాలంలో ఒక పూర్తి స్థాయి పరిపాలకుడిగా మారి చంద్రబాబు నీడను దాటి స్వతంత్ర శక్తిగా ఎదగగలరా, లేక ఈ అంతర్గత వివాదాలు మరియు కూటమి ప్రయోజనాల మధ్య నలిగిపోయి కేవలం ఒక అసంపూర్ణ విప్లవంగా మిగిలిపోతారా అనేది ఏపీ రాజకీయాల భవిష్యత్తును శాసించే అసలైన నిజం.